ఒక షో చూసామండి. ఆ షో ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే అంత వండర్ఫుల్ గా ఉంటుంది. సుమారు ఒక 50 మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. వాళ్ళకి ఆస్కార్ అవార్డు లాంటివి ఇవ్వాలండి. పూర్ కంట్రీ వల్ల వాళ్ళు అలా అయిపోయారు. ఎంతో అందంగా ఉంటారు. ఇంకా అందానికి తోడు మళ్ళా రకరకాల డెకరేషన్స్ కావచ్చు, మేకప్లు కావచ్చు, పైన కూర్చులు కావచ్చు. ఒక పెర్ఫార్మెన్స్ అయితే ఒక అతను సెకండ్ లో ఫిమేల్ గాని మేల్ గాని, ఫిమేల్ గాని మేల్ గాని, ఫిమేల్ గాని పెర్ఫార్మ్ చేశారు. అసలు ఇద్దరు అనుకుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటారు. లాస్ట్ కి వాళ్ళు లైట్లు వేసి అమ్మాయి అబ్బాయి ఒకటే అని చెప్పి చూపిస్తుంటారు. అటువంటి పెర్ఫార్మెన్స్ కానీ టైం కి ఆ పర్టికులర్ మన లైట్లు మారడం కావచ్చు, లేకపోతే కింద గోతులకు మనుషులు వెళ్ళిపోతుంటారు, పైకి మనుషులు వెళ్ళిపోతుంటారు, పైన ఆకాశం నుంచి రాజుగారు రాణిగారు యువరాణి గారు వస్తుంటారు. ఇటువంటి మైథాలజీలో చూపించిన ఏవైతున్నాయో మైథాలజీలో చూపించినవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. లైటింగ్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం దానిలో మళ్ళా మాట్లాడుకుందాం. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇండియాలోనో ఒక మన హాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరు తగిలింటే వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఇదే ప్రపంచం, ఇదే జీవితం, ఇలాగే వాళ్ళు ఉంటారు. పావర్టీ పూర్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ప్రపంచంకి దూరంగా ఉండి అదే చిన్న కంట్రీలో అదే పర్ఫార్మెన్స్ అదే ఇవ్వడంతో పూర్వకాలం జెమినీ సర్కస్ అని ఉండేది. జెమినీ సర్కస్ పీపుల్ కూడా చాలా బాగా చేసేవారు. అక్కడ ఉండిపోయారు, అక్కడ ప్రపంచం, అక్కడే జీవితం, అక్కడే ఎండ్ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ లో ఉండిపోకూడదండి. మీకు అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఎక్కడికి వెళ్ళినా సరే అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఉండిపోతే గిరిగీసి కూర్చున్నట్టు లెక్క. ఒకసారి మీరు గిరిగీసి కూర్చున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఎదిగే అవకాశాలు తక్కువ ఉంటాయి, సంతోషపడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్రపంచంలో చుట్టూ ఉన్నవి ఏమిటో తెలియకుండా అక్కడే ఉండిపోవడం వల్ల కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. గ్రోత్ జోన్ లోకి రావాలంటే మేధావులందరూ కూడా మేధావులు సక్సెస్ కాపాడడానికి ఒకే ఒక కారణం ఏంటాయి అంటే ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అక్కడ ఉండిపోవడం అండి. సో సెలయేరులా మూవ్ అవుతుండాలి, గోదావరి లాగా లేకపోతే గంగలాగా మూవ్ అవుతుంటే నీళ్లు ఫ్రెష్ గా ఉంటాయి. అక్కడ ఉండిపోతే నీరు మురికి పట్టిపోతుందండి, పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. సో కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయండి, గ్రోత్ జోన్ దగ్గర రండి. మీరు చాలా మేధావులు, మీరు చాలా ఇంటెలిజెన్స్. నా ఇంట్లో చూసే వాళ్ళందరూ కూడా బాగా తెలివైన వాళ్ళండి, నాకంటే తెలివైన వాళ్ళు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రయత్నాలు అవుతుంటుంది. నేను తెలివైన నేను అనుకుని ఇంట్లో కూర్చొని బదులు ఎంత తెలివితేటలు మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచాన్ని చూడండి, జ్ఞానాన్ని పెంచుకోండి. అవకాశాలు మీ దగ్గరే ఉంటే కుదరదు. నలుగురితో కలుస్తూ ఉంటే, 4 చోట్లకు వెళ్తూ ఉంటే, టూరిజం చేస్తూ ఉంటే, ట్రావెలింగ్ చేస్తూ ఉంటే, కొత్త ప్లేస్కి వెళ్తుంటే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తగా రిఫ్రెష్ అవుతారు. యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఆల్వేస్ నిరంతరం యూత్ఫుల్ గా ఉండొచ్చండి. యాజ్ యూజువల్ ఆమె 60 అయినప్పటికీ కూడా 30-40 ఈ లోపు కనపడతాను తప్పించి మరొకటి ఉండదు. ఇప్పుడు ఈ టీం అంతరికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా డల్గా నీరసంగా ఉంటే చేసి నా క్లాసుల్లో ప్రోగ్రామ్ చెప్పినట్టు వాళ్ళకి ఎంటర్టైన్ చేసి యాక్టివేట్ చేసి ఎనర్జెటిక్ గా మార్చి పూర్తికి మారేసానండి. సో ఇక్కడ ఈ టీంలో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్లేస్ నుంచి వచ్చి అన్న ఒక గ్రూప్ ఆఫ్ 27 మెంబర్స్ విత్ 1 టూర్ మేనేజర్. ఇంకా మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్లే జెస్సీ అని చెప్పేసి టూరిస్ట్ గైడ్. బస్ కి ఒక డ్రైవర్, పైలట్, కో పైలట్ ఫిమేల్ అండి. ఇక్కడ ఫిమేల్స్ డామినేషన్. ఫిమేల్ పుడితే లక్ష్మీదేవికి ఒక లెక్క ఉందన్నట్టు, మేల్ పుడితే కంటే స్త్రీ పుడితే, అమ్మాయి పుడితే వాళ్ళు లక్ష్మీదేవి పుట్టినట్టు ఫీల్ అవుతుంటారు. ఎక్కడ చూసినా సరే వాళ్ళ కింగ్ ఫోటో ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే, హోటల్కి వెళ్ళినా, రోడ్డు మీదకి వెళ్ళినా, బస్ మీదకి వెళ్ళినా, కాలేజీలు కొన్నా, కాలేజీలో ఎక్కడ కనపడలేదు కానీ ఏ సెంటర్కి వెళ్ళినా సరే కింగ్ ఫోటో ఉంటుందండి. రోడ్ అంతా మీకు కనిపించింది ఏం కనిపిస్తాయంటే మసాజ్ సెంటర్లు, డిఫరెంట్ మసాజ్, పన్ మసాజ్ అని, ఆ మసాజ్ అని, బాయ్స్ జోన్ అని డిఫరెంట్ ఉంటాయి. అడల్ట్ కంటెంట్ కావాలనుకున్నారు అవి ఉంటాయి. సాంప్రదాయ బద్ధంగా లేకపోతే అది ఉంటాయి. సో మీరందరూ కూడా రిఫ్రెష్ అయ్యండి, రీస్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ 0 to 0. మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ కాంత్ సైనింగ్ ఆఫ్.